ఇంకా 50 ఆపాం మనం కదా. 40 వరకు చదివావా? సరే, నువ్వు ఏదైనా పాడతావా ఇప్పుడు? ఏం పాటలు పాడతావు? గరుడ గమన పాడతావా? పాడు. నీకేం పాడాలనిపిస్తే పాడు, శ్లోకాలు ఏమన్నా చదవాలనిపిస్తే చదువు. గరుడ గమన తవ చరణ కమల నిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. జల జనయన విధిన ముచి హరణ ముఖ విముద విముఖ పద పద్మ, విముద విముఖ పద పద్మ. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. జల జనయన విధిన ముడి హరణ ముఖ విముద విముద పద పద్మ, విముద విముద పద పద్మ. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. శంకర చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ, సర్వలోక శరణ. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. భక్త వైరమిహ భూరి కరుణయ పారిభారతీ తీర్థం, పారిభారతీ తీర్థం. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. గరుడ రమణ తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఈ మధ్య పాడలేదా ఈ పాట? అట్లా ఉండకూడదు. పాడకపోతే ఏమవుతుంది తెలుసా, వినే వాళ్ళకి తెలిసిపోతుంది సమన్విత ప్రాక్టీస్ చేయడం లేదు. తర్వాత పల్లవి తర్వాత ఏ చరణము, చరణం ఫస్ట్ చరణం అయిపోగానే సెకండ్ చరణానికి, అది అవ్వగానే మళ్ళీ పల్లవికి, మళ్ళీ పల్లవి పాడగానే తర్వాత చరణానికి, అట్లా కనెక్ట్ అవ్వాలి. అంటే నువ్వు ప్రాక్టీస్లో ఉంటే ఆటోమేటిక్గా పాడేస్తావు. నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే అది గాలిలో కలిసిపోతుంది. అందుకని రోజు పాడాలి. నువ్వు నిద్ర లేవగానే ఒకసారి కూర్చొని, బ్రష్ చేసుకున్న తర్వాత కూర్చొని ఒకసారి నీకు వచ్చిన పాటలన్నీ పాడు, శ్లోకాలన్నీ చదువు. నీకు మొన్న ఏం చెప్పాను నేను? ఒక కథ చెప్పానా? కంచిలో గురించి ఏం చెప్పాను చెప్పు ఒకసారి. కంచిలో నేను వెళ్ళాను అని చెప్పానా ఒక కథ? కంచిలో వేద పాఠశాలలకు వెళ్ళాను నేను. ఆ రోజు పొద్దున్నే వాళ్ళు నిద్ర లేస్తూనే భగవంతుడికి సంబంధించినవి చదివారని చెప్పానా? గుర్తుందా గుర్తులేదా? గుర్తుందా? గుర్తులేదు కదా? గుర్తులేదు నీకు. అక్కడ ఒక వేద పాఠశాలలో నేను కంచిలో ఉండవలసి వచ్చింది మా చిన్న బాబుతో పాటు. ఉంటే అక్కడ ఏమైంది, పక్క రోజు పొద్దున్నే వాళ్ళు నిద్ర లేస్తూనే ఆ మందిరం ఉంటుంది కదా, భగవంతుడి మందిరము, ఆ మందిరం దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి కొంచెం సేపు స్తోత్రం చేసి దేవుడికి నమస్కరించుకొని, ఈరోజు మేము నిద్ర లేచాము అంటే ఆ స్వామి అనుగ్రహమే అని చెప్పుకొని హారతి ఇచ్చేసి సాష్టాంగ నమస్కారాలు చేసి
అప్పుడు వాళ్ళ దినచర్యలోకి వెళ్ళారని చెప్పా కదా. విన్నావా? ఆ రోజు వినలేదా? విన్నావు, మర్చిపోయావు కదా. అంటే అంటే ఏంటి చూడు, నిద్ర లేవగానే మనము అసలు భగవంతుడిని పలకరించాలి, నిద్ర లేపాలి ఆయన్ని కూడా. మన ఇంట్లో ఉన్నారు కాబట్టి మనము సుప్రభాతం, నువ్వు చూసావా? సుప్రభాతం విన్నావా ఎక్కడన్నా? తిరుమల అన్ని చోట్ల సుప్రభాతం పెడతారు తెలుసా, అన్ని ఊర్లలో పెడతారు, అన్ని గుడుల్లో పొద్దున్నే సుప్రభాతం పెడతారు. కౌసల్య సుప్రజారామ అని విన్నావా నువ్వు? కోవిల్లో వస్తుంది, ఆ కోవిల్లో వస్తుంది, వస్తుంది కదా పాట, అది సుప్రభాతం వస్తుంది కదా కోవెల్లో. అది భగవంతుణ్ణి నిద్ర లేపడానికి పెట్టిన స్తోత్రం సుప్రభాతం. మనం ఎలా నిద్ర లేస్తాము? రోజు నిద్ర లేచిన తర్వాత మన పనులు మనం చేసుకుంటాం కదా. అట్లాగే ఆ స్వామిని కూడా సుప్రభాతం పెట్టడము అంటే నిద్ర లేపడం. నిద్ర లేపి ఆయన్ని కూడా దంతధావనము అని బ్రష్ చేసుకోవడానికి చెప్తారు. అభిషేకం చేసి స్నానం చేయిస్తారు. అది అమ్మవారైనా, విష్ణుమూర్తి అయినా, శివుడైనా, ఎవరినైనా కూడా అభిషేకం చేయడం అంటే స్నానం చేయించడం. కంచిలో అయితే కంచి కామాక్షి అమ్మవారు, అసలు మీరు తెలుసుకోవాలి ఈ విషయం. తెలుసా కంచి కామాక్షి అమ్మవారు? తెలుసా? కాంచీపురము తమిళనాడులో ఉంది ఆ అమ్మవారు. కాంచీపురము తమిళనాడులో ఉన్నది అక్కడ అమ్మవారు. ఇప్పుడు ఇదిగో, ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నాను చూసావా? పద్మాసనం వేసుకొని నేను ఇక్కడ కూర్చున్నా. ఇదిగో నేను పద్మాసనం వేసుకొని కూర్చున్నా కదా. అక్కడ అమ్మవారు కంచిలో కామాక్షి అమ్మవారు కూడా ఇట్లా కూర్చుంటుంది, పద్మాసనం వేసుకొని పీఠం పైన కూర్చొని ఉంటుంది. ఆ కూర్చున్న అమ్మవారికి ఎన్ని ఆయుధాలు ఉంటాయో, తర్వాత ఆ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కళ్ళు ఆర్పుతుందట, హారతి ఇచ్చేటప్పుడు కళ్ళు ఆర్పుతుందట. తెలుసా నీకు? పిల్లలు క్లాస్ వాళ్ళకి అక్కడ కంచిలో ఆ కామాక్షి అమ్మవారు ఏం చేస్తుంది, అభిషేకం చేసేటప్పుడు కళ్ళు ఇట్లా ఆర్పుతుందట. తెలుసా నీకు? విన్నావా ఎప్పుడన్నా? వినలేదా? ఈసారి ఎవరినన్నా అడుగు, ఎవరన్నా కంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈసారి అడిగి అక్కడ అమ్మవారు కదులుతుందా, కళ్ళు ఆర్పుతుందా, కళ్ళు కదిలిస్తుందా అని అడగాలి ఎవరినన్నా. ఓకేనా? అక్కడ ఎందుకు చెప్పాను అంటే, ఆ అమ్మవారు కంచిలో కామాక్షి అమ్మవారు ఉదయం పూట బాల త్రిపుర సుందరి లాగా ఉంటుంది ఉదయాన్నే. మధ్యాహ్నం పూట ఒక 20 years, ఒక 18 years ఉన్న పాపాయిలా, అంటే పాపాయి కాదు, ఒక అమ్మాయిలాగా అవుతుంది. తర్వాత సాయంత్రం పెద్ద ముసలావిడ ఉంటారు కదా, ముసలామె లాగా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి. అట్లా మారిపోతుంటుంది అమ్మవారు అక్కడ కంచిలో కామాక్షి అమ్మవారు. తెలుసా? అందుకని చెప్తున్నా నీకు. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడు. నేను వెళ్ళిన దగ్గర ఒక బాబు ఉన్నాడని చెప్పా కదా వేద పాఠశాలలో. ఆ అబ్బాయి నన్ను గుడికి తీసుకువెళ్ళి కామాక్షి అమ్మవారిని చూపించి, ఇక్కడ అమ్మవారు కళ్ళు ఆర్పుతుంది. ఎవరన్నా అమ్మవారిని చూస్తున్నప్పుడు వీళ్ళకి అందరికీ కనిపించదట ఆ కళ్ళు ఆర్పడం. ఎవరో బాగా పుణ్యాత్ములైతే వాళ్ళకి అమ్మవారు కళ్ళు ఆర్పడం కనిపిస్తుందట, లేకపోతే కనిపించదు. అట్లా హారతిస్తున్నా ఏం చేసినా కూడా అక్కడ అమ్మవారు కూర్చొని చూస్తూ ఉంటుందన్నమాట. ఈసారి ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు అభిషేకం అప్పుడు చూడు,
అభిషేకం అప్పుడు ఇదిగో ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటుంది అమ్మవారు. కూర్చొని ఇట్లా పద్మాసనం వేసుకొని ఇట్లా కూర్చొని ఉంటుంది. ఆమెకి ఇక్కడి నుంచి అభిషేకం చేస్తారు. అభిషేకం అంటే ఏం చెప్పాను ఇందాక? స్నానం చేయించడం. మనం స్నానం ఎలా చేస్తామో రోజు అట్లాగా అమ్మవారికి కూడా రోజు శుభ్రం చేయించడం కోసం ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసినప్పుడు ఏమవుతుంది? మనం స్నానం చేసి నీట్గా కొత్త డ్రెస్ వేసుకుంటామా? అట్లా అమ్మవారికి కూడా నీట్గా అన్ని రకాల పదార్థాలతోటి అభిషేకం చేసి శుభ్రం చేస్తారు. బాగా చేసి మంత్రాలతోటి అభిషేకిస్తూ చేస్తారు. మనలాగా మామూలు స్నానం కాదు అమ్మవారిది. మంత్రాలతోటి ఆ మంత్రాలు చెప్తూ అభిషేకం అంతా చేసి తర్వాత 1 గంట సేపు చేయిస్తారు. 1 గంట సేపు జరుగుతుంది. మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. కంచిలో అక్కడ కూర్చొని వెళ్ళావా నువ్వు? చూసావా? ఎప్పుడు వెళ్ళావు? వెళ్ళలేదా? ఓకే. అభిషేకం చేయడం చూసావా? ఎక్కడ చూసావు? ఏ ఊర్లో చూసావు? ఎక్కడ? మీ ఊర్లోనా? ఓకే ఓకే ఓకే. అక్కడ కంచిలో ఆ అమ్మవారికి పూజలు చేసి అభిషేకం చేసి ఏం చేస్తారు? మంత్రాలతో చేస్తారు అభిషేకం. చేసేటప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర అంతా అభిషేకం అయిపోయిన తర్వాత ఒక పెద్ద చెంబు నిండా చిక్కగా పసుపు నీళ్లు కలుపుతారు. మనము కాళ్ళకి ఎట్లాగా పసుపు రాసుకుంటావా నువ్వు? రాసుకుంటావా? రాసుకోవాలి. పసుపు రాసుకోవాలి. రాసుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది. అలా పసుపు ఎట్లయితే మనము కాళ్ళకి జై శ్రీరామ్ వస్తోందా మీకు ఫోను? జై శ్రీరామ్. అఖిల్కి నీకు ఇప్పుడు ఫోన్ క్లియర్గా వస్తోందా? వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మాయి రాలేదే? సందీప్య క్లాస్ లేదనేటప్పటికి వెళ్ళిపోయింది, రాలేదేమో పాపం. నేను ఈరోజు ఏం చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడే నేను బస్లో నుంచి వచ్చాను అనమాట. వెహికల్ దానిలో నుంచి జర్నీ చేసి వచ్చాను. ఇప్పుడే ఇంట్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు సమన్విత మేము ఓంకారం చేసాము. నేను ఒక 2 minutes మాట్లాడిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఓంకారం 21 times చెయ్యాలి. సరేనా? కంచి అమ్మవారి గురించి చెప్తున్నాను, వినండి. అక్కడ కంచి కామాక్షి అమ్మవారు అంటే మన భారతదేశం మొత్తానికి నాభి స్థానం లాంటి స్థానం అది. కంచి అంటే మిడిల్ ప్లేస్ అనమాట. మన ఇండియా మొత్తానికి, భారతదేశం మొత్తానికి మధ్య స్థానం, మధ్యలో ఉన్నట్టు అనమాట అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారు. మీరు వెళ్ళారా అఖిల్? కంచి వెళ్ళారా? అర్థం అవలా? చిన్నప్పుడు వెళ్ళారా? ఓకే. మీరెక్కడ ఉండేది? ఏ ఊర్లో? భద్రాచలమా? బరంపురమా? ఓకే ఓకే ఓకే. అక్కడ కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్తున్నా. మీరు కూడా చూడండి. ఇదిగో ఇట్లా నేను పద్మాసనం వేసుకొని కూర్చోన్నానా, అట్లా కూర్చుంటుంది అమ్మవారు. పద్మాసనంలో కూర్చొని అమ్మవారు కళ్ళు తెరుచుకొనే ఉంటుంది. కళ్ళు తెరుచుకొని ఉండి ఎవరైనా మంచిగా ఉండే భక్తులు వస్తే ఆ కళ్ళు ఆర్పుతుంది అమ్మవారు, తెలుసా?
అయితే అక్కడ అభిషేకం అయిన తర్వాత ఒక పెద్ద చెంబు నిండా చిక్కగా పసుపు నీళ్లు కలిపి, పల్చగా నీళ్లు కాదు, మనం కాళ్ళకి పసుపు రాసుకున్నట్టుగా కొంచెం చిక్కగా కలిపి ఆ చెంబు నిండా పసుపు ఇట్లా అమ్మవారి తల మీద పోస్తారు. ఇట్లా పోసినప్పుడు అమ్మవారి ఫేస్ అంతా ఎట్లా వస్తుంది, పచ్చగా వస్తుంది, మొత్తం ఎల్లో అవుతుంది. మామూలుగా అయితే విగ్రహం అంతా నల్లగా ఉంటుంది. అక్కడ ఆ చిక్కటి పసుపు నీళ్లు, పసుపు చిక్కటి ఆ నీళ్ళగా కాకుండా పోసేటప్పటికి అమ్మవారి మొహం అంతా పచ్చగా వస్తుంది. అప్పుడు ఇంత కుంకుమ తీసుకొని ఇక్కడ పెడతారు అమ్మవారికి. అభిషేకం అంతా అయిన తర్వాత ఆ పసుపు అవంతా అయిన తర్వాత అప్పుడు హారతి ఇస్తారు. చీకటిగా ఉంటుంది లోపల. అప్పుడు హారతిస్తే అమ్మవారు భలే ఉంటుంది. అప్పుడు పచ్చగా ఫేసు, పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది. తర్వాత అక్కడ కూర్చొని ఉంటుంది పద్మాసనంలో. అయితే మళ్ళీ అప్పుడు బ్రేక్ ఇస్తారు. అభిషేకం అప్పుడు కొంచెం సేపు బ్రేక్ ఇచ్చి అమ్మవారికి పట్టు చీరలంతా అలంకారం చేస్తారు. ఆ అలంకారం చేస్తే ఆమె ఎట్లా ఉంటుందంటే, పొద్దున పూటేమో బాలా త్రిపుర సుందరిలాగా చిన్న పాపాయిలాగా ఉంటుందట. ఒకే రోజు మనం 3 సార్లు చూస్తే ఆ అమ్మవారు 3 రకాలుగా మారిపోతుందట. మనం పొద్దున్నే చూస్తే చిన్న పాపాయిలాగా 8 ఇయర్స్ పాపాయిలాగా కనిపిస్తుందట. మధ్యాహ్నం చూస్తే 16 ఇయర్స్ 18 ఇయర్స్ ఉండే ఆమెలాగా కనిపిస్తుందట. తర్వాత సాయంత్రం గనక చూస్తే పెద్ద ఆవిడ ముసలామెలాగా, ఆమె ఎవరో ముసలామెలాగా కనిపిస్తుందట అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారు. అట్లా మారుతూ కనిపిస్తుందట అక్కడ కంచిలో. మీకు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి? సమన్విత, అఖిల్ వాళ్ళు మీకు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ మీకు? మేము 2 ఎగ్జామ్స్ అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా స్లోక్ ఎగ్జామ్ అవుతున్నాయి 6. దాని తర్వాత జరుగుతున్నాయా? ఓకే ఓకే. మీకు సమన్విత మీకు జరుగుతున్నాయా? నాకు అవుతుంది. ఓకే సరే. అయితే శుక్లాంబరధరం ఎవరు చెప్తారు? 3 ఎగ్జామ్లు అయిపోయి. సరే. అయితే శుక్లాంబరధరం మీ ఇద్దరు చెప్పండి, ఎట్లా చెప్తారో చూద్దాం ఒక్కొక్కళ్ళు. అఖిల్ ముందు నువ్వు చెప్తావా, నా చెల్లె? చెప్పండి, ఒకళ్ళు చెప్పండి. చెప్పాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననం అనేక భక్తానాం ఏకదంతముపాస్మహే. నువ్వు చెప్పు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననపమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి. సమన్విత క్లాప్స్ కొట్టు వాళ్ళిద్దరికి 2 సార్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు తనకి నీ పేరు చెప్పమ్మా. అఖిల్ తెలుసు, అఖిల్ వాళ్ళ చెల్లి హంసిక. హంసికాకి కూడా క్లాప్స్ కొట్టు సమన్విత. ఇంకొకసారి క్లాప్స్ కొట్టాలి సమన్విత. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఒక్కసారి చెప్పు శుక్లాంబరధరం. చెప్పు వచ్చు నీకు.
నీకొచ్చు సమన్విత. నువ్వు పాటలు కూడా ప్రాక్టీస్ చేయాలి. అసలు మర్చిపోయావు చూడు, గరుడ గమన అంతా వెతుక్కుంటూ పాడావు. అంతకుముందు ఎట్లా పాడావు? భలే పాడావు పోయినసారి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ప్రాక్టీస్ చేసుకొని ఉండు. అన్ని పాటలు మళ్ళీ పాడిస్తాను. నీకు వచ్చినవన్నీ పాడదువుగా, నాకు వినిపిస్తావా? సరే అయితే. పూజంతం రామరామైతే ఎవరికొచ్చు మీలో? సమన్వితకొచ్చా? పూజంతం రామరామైతే వచ్చా? సమన్విత బుక్లో ఉందా? మీరు చెప్పించుకున్నారా? అఖిల్ కాదు, కూజంతం రామరామేతి. సరే సమన్విత నువ్వు చెప్పు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. మళ్ళీ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిది మీరు ఎవరికొచ్చు? మనోజవం మారుత తుల్య వేగం అందరికి వచ్చా? మీ ఇద్దరికి వచ్చా? నీకు సమన్విత? ఓకే, ఒక్క నిమిషం వాళ్ళిద్దరిని చెప్పనివ్వు, నేను చెప్పిస్తాను నీకు. మీరు చెప్పండి అఖిల్. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్ర బుద్ధిమతాం వరిష్టం వాతావరణ యూధ ముఖ్యం శ్రీరామదూతం నమామి. బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు హంసిక నువ్వు చెప్పు. వచ్చా రాదా? వచ్చు కదా. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు సమన్విత వాళ్ళిద్దరికి 2 సార్లు క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్. ఇంకొకసారి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు గరుడ గమనం ఇంకొకసారి పాడతావా? వాళ్ళు వింటారు. ఎవరికి ఏమేమి వచ్చు చెప్పు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం. వెరీ గుడ్. గురుదేవా మమ పాప గురుదేవా జలజనయన విధి నముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మా వినుత వినుత పద పద్మా మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా భుజగశయన భవ మగన జనక మమ జనన మరణ భయహారీ జనన మరణ భయహారీ మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా అగణిత గుణగణ శరణ శరణ విదలిత సురలి పుజారా విదలిత సురలి పుజారా మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ గురుదేవా మమ పాపమ గురుదేవా. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ సూపర్. క్లాప్స్ కొట్టాలి సమన్విత. వెరీ గుడ్. ఇందాక సమన్విత పాడింది. ఓకే, ఇప్పుడు ఒక హంసికనా నీ పేరు?
హంసి హంసిక, నువ్వు పాడుతున్నావు బాగుంది, కానీ మధ్యలో ఊహు ఆహా అట్లా తలూపడాలు, తప్పు ఆగిపోవడాలు, అవునా కాదా అని చూసుకోవడాలు అట్లా చేయకుండా ఉండాలంటే నీకు టిప్స్ చెప్తున్నాను, నీకైనా సమన్వితాకైనా. అది రోజు పాడుకోవాలి, వచ్చిన పాట అయినా సరే రోజు పాడుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు రెడీ అవుతూ ఉన్నారనుకోండి, పౌడర్ రాసుకోవడమో జడ వేయించుకోవడమో అట్లా చేస్తూ ఉన్నప్పుడు, స్నానం చేసేటప్పుడు, లేదంటే మీరు తినేటప్పుడు వద్దు, తినేటప్పుడు పాడితే కొరపోతుంది. అప్పుడు కాకుండా ఇంట్లో మీరు అటు ఇటు తిరిగేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాడుతూ ఉండాలి. పాడుతూ ఉంటే ఏమవుతుందంటే మీ ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత మీరు పాడే పాట ఇంకా గుర్తుండిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. అసలు మీరు ఇప్పుడు ఇట్లా చిన్న పిల్లలుగా ఉండి ఎంత అదృష్టం తెలుసా మీకు. మీరు ఏది పాడితే, ఏది మాట్లాడితే, ఏది నేర్చుకుంటే అది రికార్డ్ అయిపోతుంది మీ బ్రెయిన్లో. ఇప్పుడు మాకు రికార్డ్ అవ్వడం కష్టం తెలుసా. ఇప్పుడు నాకేదన్నా ఒక పెద్ద లెసన్ ఇచ్చి కంప్యూటర్లో ఒక లెసన్ ఇచ్చేసి ఇంగ్లీష్లో కానీ సాంస్క్రిట్లో కానీ తెలుగులో కానీ ఇచ్చి నేర్చుకోండి, బై హార్ట్ చేయండి అంటే నాకు చాలా కష్టం అవుతుంది. మీకైతే మీరు కనుక నేర్చుకున్నారనుకోండి, అది మీకు 80 years వచ్చినా కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు మళ్ళీ కొంచెం పెద్ద అయితే ఆ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీకు టైం, ఇప్పుడు చాలా మంచి టైం చిన్న పిల్లలుగా ఉండడం అంటే. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు వాటర్ పట్టడానికి మనం బకెట్ కానీ ఏదన్నా పెడతామా, ట్యాప్ కింద పెడతామా, పెట్టినప్పుడు ఆ బకెట్లో వాటర్ లేవనుకోండి, వాటర్ లేకుండా ఖాళీ బకెట్ మనం ట్యాప్ కింద పెట్టి ట్యాప్ తిప్పామనుకోండి, అప్పుడు దాంట్లో ఎన్ని నీళ్లు పడతాయి అనేది ఒక్కసారి గుర్తుంచుకోండి, ఒక్క నిమిషం గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొక బకెట్లో ఆల్రెడీ నా వీడియో ఎటుపోయింది, కనిపించలేదా, కనిపించడం లేదా, నేను కనిపిస్తున్నానా? ఓకే. ఇంకొక బకెట్లో 90% వాటర్ ఉన్నాయి, దాన్ని మనం ట్యాప్ కింద పెట్టి మళ్ళీ తిప్పామనుకోండి, ఏమవుతుంది? ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి చెప్పాలి. ఎందుకు? ఆల్రెడీ 90% ఉంది వాటర్. ముందు దాంట్లో, ముందు బకెట్లో అప్పుడేమవుతుంది? అప్పుడేమవుతుంది? నీళ్ళు పడిపోతాయి, చిన్న బకెట్ ఇంకా పడవు. కాదు, ఇంకా క్లియర్గా చెప్పాలి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సమన్విత, నువ్వు ట్రై చేస్తావా? ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ బకెట్కి సెకండ్ బకెట్కి డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే ఫస్ట్ బకెట్ అంటే మీ ఏజ్, మీ ఏజ్. సెకండ్ ఆల్రెడీ బకెట్లో ఇంకా అంటే ఖాళీగా ఉన్న బకెట్ అంటే మీ మైండ్, చిన్న పిల్లల మైండ్. మీ మైండ్లో ఎంత మంచివి పెడితే అంత ఎక్కువగా పడతాయి. మా మైండ్ అనుకో, మా మైండ్లో ఆల్రెడీ మా చిన్నప్పుడే రికార్డ్ అయిపోయిన ఉంటాయి. అంటే రెండో బకెట్లో నీళ్ళు ఉన్నాయి చూసారా, అట్లాగా ఆ వాటర్ లాగా మా బ్రెయిన్లో ఏమవుతుందంటే ఆల్రెడీ రికార్డ్ అయినవి ఉంటాయి చిన్నప్పటి నుంచి. అందుకని మీరేం చేయాలంటే, ఇది చాలా మంచి టైము మీకు. ఈ టైంలో మీరు పిచ్చి పిచ్చి మాటలు కానీ, బ్యాడ్ వర్డ్స్ కానీ, పిచ్చి పిచ్చివి సినిమాలు పెట్టుకొని చూడడం కానీ, సీరియల్స్కి అలవాటు పడడం కానీ
అసలు ఎవరన్నా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పోయి కూర్చొని మీరు కూడా మాట్లాడడం కానీ ఏవి చెయ్యకూడదు. ఏం చెప్పానో హంసిక చెప్తుంది ఇప్పుడు. ఇప్పుడు నేనేం చెప్పాను? చెత్త చూడకూడదు, చెత్త అంటే టీవీలో కొత్తవేమి చూడకూడదు. అలవాటు చేయకూడదు. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళి చెప్పకూడదు. అసలు మీరు ఏం చేయాలంటే విద్యలు, జ్ఞానము, మంచి విషయాలేవి, చెడు విషయాలేవి అని మీకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే మీ లోపల ఇక్కడ శ్రీకృష్ణుడు కూర్చొని ఉంటాడు హృదయంలో. ఆయన చెప్తుంటాడు, హంసిక ఎందుకు ఇటు వస్తున్నావు, ఇటు రావాకు, అటు వెళ్ళు అని చెప్తాడు. హంసిక నువ్వేంటి తప్పు చేస్తున్నావు, తప్పు చేయకూడదు కదా, అమ్మ అరుస్తుంది కదా అని చెప్తాడు కృష్ణుడు లోపలుండి. అట్లా ఇప్పుడు ఎవరన్నా బ్యాడ్ వర్డ్స్ మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా చుట్టుపక్కల కానీ మాట్లాడుతూ ఉంటే మీరు పక్కకు వెళ్ళిపోండి, అక్కడ ఉండద్దు. ఎందుకంటే ఆ బ్యాడ్ వర్డ్స్ వినడం కూడా మీకు రికార్డ్ అయిపోతాయి బ్రెయిన్లో. ఓకే, అందుకని ఎక్కడైనా మంచి విషయాలుంటే వినండి, ప్రాబ్లం ఉండదు. పిచ్చి పిచ్చి విషయాలు, అనవసరమైన విషయాలు, మీకు పనికిరాని విషయాలు ఏమన్నా ఉంటే వినకూడదు. ఎందుకు అంటే ఇందాక బకెట్ది చెప్పాను చూసారా, ఆ బకెట్లో లాగా మీరు ఆ పిచ్చి పిచ్చి విషయాలన్నీ నింపేస్తే 90%, ఇంకా మీరు మంచి విషయాలు నింపడానికి ఖాళీ ఉండదు బ్రెయిన్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీకు ఇంకేదైనా నేర్చుకోవాలనుకో, నేర్చుకోవడానికి మీ బ్రెయిన్ ఖాళీ ఉండదు, చెత్తంతా నిండిపోయి ఉంటుంది ఆల్రెడీ. అప్పుడు మీరు ఏదన్నా కొత్తవి విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళినా ఎక్కవు. అందుకని మీరు బ్రెయిన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎట్లా వాడాలంటే మీ స్కూల్లో చదువు అంటే చదువు వరకే, ఇంకా ఫ్రెండ్స్ కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కానీ, అనవసరమైన టైం వేస్ట్ విషయాలు కానీ, పేరెంట్స్కి చెప్పకుండా ఏవి చెయ్యడం కానీ చేయకూడదు. మొత్తం పేరెంట్స్కి చెప్పాలి. ముందు మాతృదేవో భవ పితృదేవో భవ అని నేర్పించాను మా క్లాస్లో ఫస్ట్ నుంచి. మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి తెలియదు కదా, చెప్పించానా మీ చేత? చెప్పించానా? సమన్విత ఇప్పుడు కాదు, మనం ఫస్ట్లో చెప్పాంలే, ఇప్పుడు కాదు, మనము ఫస్ట్లో చెప్పాం. అంటే ముందు మీ తల్లిదండ్రుల మాట వినాలి. మొదట మీ అమ్మ ఏం చెప్తే అమ్మగారి మాట వినాలి, నాన్నగారి మాట వినాలి. వాళ్ళు చెప్పారులే అని చెప్పి వినకుండా వాళ్ళని విసిగించకూడదు. బయట స్కూల్స్లో కానీ, ట్యూషన్స్లో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీ ఎవరైనా సరే ఎవరితో కూడా క్లోజ్గా వెళ్ళి మాట్లాడకూడదు. మీ అమ్మ వాళ్ళతోనే ఉండాలి జాగ్రత్తగా. బయటంతా బాగలేదు, పిల్లల్ని పిచ్చి మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, చాక్లెట్లు ఇచ్చి తీసుకువెళ్ళిపోయేవాళ్ళు, మీకు అక్కడ అదిగో మీ అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు రండి అని చెప్పి తీసుకువెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అందుకని మీరు ఎట్లా ఉండాలంటే అసలు ఎవరిని నమ్మకూడదు, ఎవరితో మీరు డైరెక్ట్గా మాట్లాడకూడదు. స్కూల్లో అయినా, ట్యూషన్లో అయినా, ఎక్కడైనా ఏదన్నా ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా, ఈరోజు స్కూల్లో మీకు స్కూల్లో విషయాలు ఎవరెవరు చెప్తారు పేరెంట్స్కి చెప్పండి మీలో? సమన్విత చెప్తుందా? వెరీ గుడ్. హంసిక వాయిస్ రావట్లా. హంసిక చెప్తుందా చెప్పదా? వాయిస్ రాలా. చెప్తారా?
ఏది జరిగినా చెప్తారా స్కూల్లో? భయపడతారా చెప్పడానికి? స్కూల్లో ఎవరు ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడినా, ఏమన్నా అరిచినా, టీచర్ అరిచినా ముందు ఇంటికి వెళ్ళి అమ్మతో నాన్నతో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనోజవం నీకొచ్చా సమన్విత? నువ్వు చెప్తావా? అఖిల్ చెప్పు. అఖిల్ చెప్పావా నువ్వు ఇందాక? ఎవరో ఒకళ్ళు చెప్పారు మీ ఇద్దరిలో. చెప్పారా? ఓకే, అయితే ఉండు ఒక్క నిమిషం ఉండు. అయితే ఇప్పుడు మీరు ఒక్కసారి ఇద్దరు చెరొకసారి సమన్వితకి క్లాప్స్ కొట్టండి. తను ఇందాక గరుడ గమన పాడింది. గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఇద్దరు. హంసిక కూడా ఇప్పుడు క్లాప్స్ గట్టిగా కొడితే మీకు కూడా మంచిది, క్లాప్స్ విన్న వాళ్ళకి మంచిది. అర్థం అవలా? హ్యాండ్స్ స్ట్రాంగ్ అవడం కాదు, ఆక్యుప్రెషర్ అయ్యి మీకు మంచిదనమాట. అదొక మంచి క్లాప్స్ కొట్టడం అనేది చేస్తూ ఉండాలి. మన క్లాస్లో ఖచ్చితంగా చెయ్యాలి. ఒకళ్ళని ఇంకొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి, మంచిగా ఫ్రెండ్స్ అవ్వాలి. ఇంకొకళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇందాక సమన్విత మీకు క్లాప్స్ కొడితే మీకు హ్యాపీ అనిపించిందా? అనిపించలేదా? అనిపించిందా? ఓకే, సరే. అయితే ఒక్కసారి శాంతి మంత్రాలు చెప్పేద్దాం. 6:30 అయిపోతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నేను ఇప్పుడే వచ్చాను బయట నుంచి. సరేనా? కళ్ళు మూసుకోండి. శాంతి మంత్రాలు చెప్పడం అయిన తర్వాత హ్యాండ్స్ రబ్ చేసుకొని చిన్నగా కళ్ళ మీద మొహం అంతా అద్దుకొని స్లోగా కళ్ళు తెరవాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హ్యాండ్స్ రబ్ చేసుకొని చిన్నగా కళ్ళ మీద పెట్టుకోండి. చిన్నగా ఫేస్ అంతా ఇట్లా అద్దినట్టుగా చేసుకోండి. సరే, అయితే మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. మీరిద్దరు ఏం చేస్తారంటే గరుడ గమన తవ అనేది బాగా ప్రాక్టీస్ చేసుకొని రావాలి నెక్స్ట్ క్లాస్కి. అఖిల్ హన్సిక చూడకుండా మొత్తం అట్లా సాగదీయకుండా మొత్తం పాడాలి. తర్వాత సమన్విత కూడా పాడాలి. తప్పులుగా వెతుక్కుంటూ పల్లవి ఒకసారి, చరణం 2 సార్లు,
మళ్ళీ చరణం ఒకసారి, పల్లవి 2 సార్లు అట్లా పాడకూడదు. అసలు మనం ప్రోగ్రామ్లో ఎట్లా పాడతామో అట్లా పాడండి. ఇది ప్రోగ్రామ్, ఊరికే మనం ఇంట్లో పాడినట్టు పాడకూడదు, సరేనా? ప్రోగ్రామ్కి ఎలా పాడతామో అట్లా ప్రాక్టీస్ చేసుకొని రండి, సరేనా? సరే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ మ్యామ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ నాన్న. శ్రీమాత్రే నమః.